ఈరోజు ఎమర్జెన్సీ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్యమైన కారణం ఉన్నది, అందుకొరకే పెట్టడమైంది. వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీకి ఒక నియమ నిబంధనలు బయలాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా ఎవరు కూడా ఏ నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు. కరీంనగర్ పట్టణంలో గత 2-3 రోజుల నుంచి జరుగుతున్న కొన్ని సంఘటనలను నా దృష్టికి వచ్చిన పిదప ఈరోజు ప్రెస్ ద్వారా యావత్ కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రజలకు తెలియజేస్తున్నాను. 2-3 సంఘటనలు జరిగినాయి కాబట్టి నేను ప్రెస్ ముందుకు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైనా రావాలంటే వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం, వారికి స్వాగతం చెప్తాం. వారు పార్టీలో జాయిన్ కావాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక వేదిక ఉంది, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది. ఆఫీసులో పార్టీ అధ్యక్షులు కండువా కప్పి ఎవరినైనా పార్టీలోకి రావాలంటే వారిని ఆహ్వానించి పార్టీ కండువా కప్పడం జరుగుతుంది. అంతేగాని వారి ఇళ్లకు వెళ్ళి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీ అని అనౌన్స్ చేసుడు కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు, అది కాంగ్రెస్ పార్టీలో కల్చర్ కాదు. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన, కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయాలు అధిష్టాన అనుమతితో ఏ కార్యక్రమం కానీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టికెట్ల వ్యవహారం వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈ కరీంనగర్ నగరపాలక సంస్థకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ల టికెట్ల విషయంలో ఒక కమిటీ వేయడం జరుగుతుంది పెద్దలు. ఆ కమిటీకి ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు గారి అనుమతితో మన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద నాయకులు ఆ కమిటీలో ఉండి సర్వే ప్రకారంగా వచ్చిన పేర్లను పరిశీలించి కుల ప్రాతిపదిన, మత ప్రాతిపదిన, గెలుపు ప్రాతిపదిన ఇవన్నీ పరిగణలోకి తీసుకొని టికెట్లు నిర్ణయించడం జరుగుతుంది. ఎవరైనా టికెట్లు ఇస్తాము, టికెట్ నీకే వచ్చింది, టికెట్ నీకు కన్ఫర్మ్ అయింది అనే ప్రచారం జరిగితే దాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ఆ టికెట్ల వ్యవహారం ఇంకా ఏం మొదలు కాలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ, దీనికి ఒక బైలా ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. పెద్దల ఆదేశానుసారము ఆ కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్ర మంత్రి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్ద నాయకులు కూర్చొని మీటింగ్ పెట్టుకొని ఎవరైతే గెలిచే అర్హత ఉందో వారితో మాట్లాడి అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఒక తాటిపైకి తీసుకొచ్చి మోసిన కార్యకర్తలకు వాళ్ళకు కూడా కొన్ని ప్రాంతాల్లో అవకాశం కల్పిస్తూ వారందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ టికెట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది తప్ప ఎవరైనా వార్డులల్లో, డివిజన్లలో తిరిగి వీరికి టికెట్ వచ్చిందంటే అది నమ్మకండి. ఎవరైనా వార్డులలో తిరిగి కండువా కప్పి కాంగ్రెస్లోకి వచ్చిందంటే నమ్మకండి. కాంగ్రెస్ పార్టీ వేదిక ఒక మీటింగ్ వ్యవహారం ఉంటుంది జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో. పార్టీ ప్రెసిడెంట్ కండువా కప్పితే వారి పార్టీలోకి వచ్చినట్టు. దయచేసి ప్రియమైన కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రుల ద్వారా తెలియజేస్తున్నది ఏంటంటే ఎవరు అధైర్యపడద్దు. కాంగ్రెస్ పార్టీ ఇది మనది. కాంగ్రెస్ పార్టీ మనం అందరం సమిష్టిగా రేపు రాబోయే రోజుల్లో బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగేయాలంటే మనమందరం కలిసికట్టుగా పార్టీ పనిచేయవలసిన అవసరం ఉంటుంది. వీధులలో ఇష్టారీతంగా ధర్నాలు కానీ, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు కానీ చేయకూడదు. ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు న్యూసెన్స్ చేస్తే వారిపై అధిష్టానంకి తెలియజేస్తూ వారిపై కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. పార్టీ సర్వేలు నడుస్తున్నాయి. పార్టీ కార్యకర్తలకు ఏ విధంగా చూడాలి, కొత్తగా వచ్చే వాళ్ళని ఏ విధంగా ఆహ్వానించాలి, ఎవరు గెలుస్తారు, ఇవన్నీ ప్రాతిపదిన కార్యక్రమం ఉండబోతున్నది. దయచేసి ఇది గమనించవలసిందిగా మీ ద్వారా యావత్ కాంగ్రెస్ కార్యకర్తలకు తెలియజేస్తున్నాను.